సో దానికి కొంత తేడా ఉండాలి, భిన్నంగా వెళ్ళాలి. ఇప్పటికే మొత్తంగా గాడి తప్పింది, ఏది యంత్రాంగం గాడి తప్పింది, విధ్వంస పాలన జరిగింది గత 5 ఏళ్లలో. దీన్ని అంతా కూడా మరి గాడిన పెట్టాల్సి ఉంది కాబట్టి చాలా సవాళ్ళు ఉన్నాయంటూ చాలా అంశాల గురించి మాట్లాడారు. ఏం చెప్తారు సార్? వెల్కమ్ చేస్తున్నా. ఇది ఒక రివ్యూగా చేశారు అని నేను భావిస్తున్నా. 6 నెలల టైం అయిపోయింది కొత్త ప్రభుత్వానికి. ఈ టైం వచ్చింది ఎకనామిక్స్ అడ్మినిస్ట్రేషన్ ఆలోచించుకోవటానికి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలకు వెనక పడిపోయింది. ఈ దేశంలో 5 రాష్ట్రాలు ఉన్నాయి ఆటో పైలట్ మీద: కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర. అవి ఎవరు ఏం చేసినా, ఎవరు ఉండినా లేకపోయినా పెరిగిపోతాయి, ఆటో పైలట్ ముందరికి వెళ్ళిపోతాయి. అది మీకు తెలుసు. వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్, వ్యక్తి ఇన్కమ్ అందరికంటే ఎక్కువ. ఆ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్కి తప్పకుండా ఈ రాష్ట్రానికి క్యాచ్అప్ అయినా చేయాలంటే, ఎందుకంటే మనం క్యాచ్అప్ చేద్దాం, ఏం చేస్తాం, అవి కూడా ముందుకు వెళ్ళిపోతున్నాయి కదా. అందువల్ల తప్పకుండా ఐ వెల్కమ్ ఇట్. అడ్మినిస్ట్రేటివ్గా కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి కొన్ని చేద్దామని అనిపిస్తుంది. కొన్ని ఆలోచనలు వచ్చినాయి. దాంతోపాటు నేను విన్నాను, జ్యోత్స్నా గారు చెప్పిందంతా ఒక పూర్తిగా ఓవరాల్ పిక్చర్ ఇచ్చారు, వారి వ్యూ పాయింట్ వెల్కమ్. అలాగుండగా ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ వెల్ఫేర్ అనగానే వాళ్ళు ఎవరో ఓట్ బ్యాంక్స్ లాగా ట్రీట్ చేయటం కాదు, మిడిల్ క్లాసెస్ కూడా చేయాలి. నా వ్యూ అది. స్ట్రాలజీగా మిడిల్ క్లాసెస్ ట్యాక్సెస్ ఎక్కువ పే చేస్తారు, కనపడని జిఎస్టీ వాళ్ళే పే చేస్తున్నారు. వాళ్ళకి ఏ రకమైన స్టేట్ హెల్ప్ వస్తుందా లేదా, సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ వస్తుందా లేదా అంటే తక్కువ వస్తుంది. అవన్నీ కొద్దిగా రెక్టిఫై చేస్తే, మిడిల్ క్లాసెస్ని మొత్తం తీసుకొస్తే అది ఈ నెట్ కింద, ఈ సోషల్ సెక్యూరిటీ నెట్ కింద ఒక మార్పు వస్తుంది. నేను 10 సంవత్సరాల క్రితం ఈ ఐడియా వచ్చింది, యూనివర్సల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అని, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అని, అందరికి ఇద్దామని. ఐ వెల్కమ్ సచ్ ఎ ప్రపోజల్. ఎవరో డబ్బు ఉన్నది వాడికి ఇవ్వకూడదంటే, వీడికి ఇవ్వాలంటే ఇది కరప్షన్లో ఎంటర్ అవుతుంది. కొత్త ఐడియా ఈ ప్రభుత్వానికి కావాలంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. ఒకనప్పుడు ఆ మేనిఫెస్టోలో కూడా టీడీపీలో పెట్టే, తర్వాత తీశారు అనుకుంటాను, నాకు క్లియర్గా మెమరీ లేదు. అలాంటి కొత్త ఐడియాస్ తీసుకురావాలి అని నేను కోరుతున్నా. తప్పకుండా టూరిజంకి ఏదో ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తామంటున్నారు, అది మంచి క్విక్గా రిటర్న్స్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, చేయాలి. ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్గా తీసుకొస్తే గవర్నమెంట్కి మంచి అసెట్ అవుతాయి. ఇవాళ న్యూస్ పేపర్స్లో ఒక అన్ఫార్చునేట్ అన్హ్యాపీ న్యూస్ ఏంటంటే, ఆర్బీఐ చెప్పింది ధర పెరుగుదల ఇన్ఫ్లేషన్ 6% పైన దాటిపోయింది, ఇది మంచిది కాదు అని. అంటే ఆర్బీఐ ఏం చేస్తుంది, అది నా డ్యూటీయా మీ డ్యూటీయా, అది ఎవరో డ్యూటీ లాగా చెప్తున్నారు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ. అది నాకు సంబంధం లేనట్టుగా. అది చాలా 6% అంటే నిజంగా కామన్ మ్యాన్ మీద 15% పడుతుంది. ఎందుకంటే వాడే ఐటమ్స్ అలా పెరిగిపోతా ఉంటాయి. ఇవన్నీ కొంచెం స్టేట్ గవర్నమెంట్ నెంబర్ 1 స్టేట్గా అవ్వాలంటే కొంచెం ఆ ఎక్స్ట్రా మైల్ వెళ్ళి ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వాలు మిడిల్ క్లాసెస్ గురించి చేయటం లేదు. మిడిల్ క్లాసెస్ని ఈ నెట్లో ఉన్నారా అంటే నేను పూర్తిగా అంగీకరిస్తాను, కొంతవరకు ఉండొచ్చు. వాళ్ళకి ఏ స్కీమ్ వచ్చినా సమ్హౌ ఆర్ అదర్, అర్బన్ ఏరియాస్లో ఏంటి, రూరల్ ఏరియాస్లో ఏంటి, 2 ఎకరాలు ఉన్నదంటే నువ్వు మిడిల్ క్లాస్ కాదు, నువ్వు కొంచెం ఆలోచించమంటుంది. తర్వాత ఒక మంచి స్టెప్ ఏం చేస్తున్నారంటే, నేను చూశాను, ఇది కరెక్టో కాదో నాకు తెలియదు, కొంచెం కొత్త టీం పెట్టుకున్నట్టుగా ఉన్నారు. ఢిల్లీలో కూడా కొత్త టీం కనపడుతుంది. లాస్ట్ టైం ఈ డిస్కషన్ ఈ ఛానల్ మీద చేసినప్పుడు కూడా చెప్పాను, ప్రొఫెషనల్గా చేస్తున్నారు, అదేదో పొలిటికల్గా గిమిక్రీ కాకుండా చేస్తున్నారు. కొత్త టీం పెట్టారు, ఎంపీస్ కొంతమంది స్మార్ట్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు వాడుతున్నారంటే ఇట్స్ అ గుడ్ స్టెప్. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మిడిల్ క్లాసెస్ని ఈ సోషల్ సెక్యూరిటీ నెట్లో ఎలా తేవాలి, మిడిల్ క్లాసెస్ ని ఇగ్నోర్ అవుతున్నారా, ప్రైస్ రైజ్ అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటారు అంటే. ఒకటి సార్, ఇంకొక విషయం చెప్పారు, గత ప్రభుత్వంలో సంక్షేమం పేరుతోని లబ్ధిదారుల సంఖ్యను కుదించారు, ఎక్కడ కూడా పూర్తి స్థాయి వరకు అందించలేకపోయారు. పైగా సానుభూతి పరుల పేరుతోని ఇతర పార్టీలకు సంబంధించిన వారు లబ్ధిదారులు ఉంటే వారిని తొలగించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే చెప్తోంది, ఇటువంటి జరగొద్దు, యంత్రాంగం మొత్తం దీని మీద దృష్టి పెట్టాలి, ఏ పార్టీ వారైనా సరే అసలైన లబ్ధిదారులకు అందించాలనేది. అసలైన లబ్ధిదారులు డెఫినేషన్ పెంచమంటున్నా. అసలైన లబ్ధిదారు 4 ఎకరాలు ఉన్నవాడు మిడిల్ క్లాస్ కాదు, వాడికి ఏమి ఇవ్వకూడదు, వాడికి ఇవ్వకూడదు, అది చేంజ్, ఒక యాటిట్యూడ్ సజెస్ట్ చేస్తున్నా తెచ్చుకోమని, ఒక యాటిట్యూడ్. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీరు చూస్తారు, చాలా మంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారు,
మౌడు పిల్లలు పనిచేస్తారు, ఫ్యామిలీ అంతా పనిచేస్తున్నారు, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏం బెనిఫిట్ వస్తుంది అని కొంచెం నేను ఇది రీథింక్ చేయమని చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఏదో ఆ ఆదాయం నెలకి 40,000 ఉన్నది, 30,000, ఎన్ని రోజులు ఎంత ఆదాయం, ఆ ఆదాయం ఏం పని చేస్తుంది? ఇది మెయిన్ థింగ్ ఏమిటంటే ట్యాకిల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ గా ఎన్ని రిఫార్మ్స్ తీసుకొస్తున్నామని చెప్పారు కాబట్టి ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్